ఇందిరా సర్కార్ ఉంటే పన్నుకే 10 లక్షలు. నిన్న మోడీ ఢిల్లీలో మాట్లాడుతూ దానిపైన బడ్జెట్ పైన మాట్లాడుతూ ఇందిరాగాంధీ గతంలో 12 లక్షల ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 12 లక్షల ఆదాయం ఉంటే 10 లక్షల పన్ను వేశారు. దాంతో అప్పుడు బినామీ ఆస్తులు బాగా పెరిగిపోయినాయి. అంటే వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడితో దాన్నే నరేంద్ర మోడీ ఉటంకించారు. నరేంద్ర మోడీ ఉటంకించి 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ట్యాక్స్ కట్టాల్సినటువంటి పని లేకుండా నిజానికి మధ్యతరగతి ప్రజలకి చాలా మేలు చేశారు. రైతులకు మేలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది, ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి గారు చెప్పారు చాలా స్పష్టంగా. భారత్ ఎదుగుదల అనూహ్యం, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటం శుభపరిణామని ఆయన స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో ఈ భారతదేశంలో అనేకమైనటువంటి సంస్థానాలు వచ్చి అనేకమైనటువంటి ఈ కథలు జరిగి దేశ విభజన జరిగినటువంటి సందర్భంలో భారతదేశం యొక్క భవిష్యత్తును ఊహించుకోవాలంటే భయమైంది అని చెప్పినటువంటి వ్యక్తి, అట్లాంటి స్థితిలో ఉన్నటువంటిది ఇవాళ భారతదేశము ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఉండి 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇది 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కూడా బాగా అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా భారతదేశం ఎదిగినటువంటి విధానాన్ని చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి వ్యక్తి. చాలా మనం భారతదేశాన్ని పాజిటివ్గా చూడాలి, పాజిటివ్గా ఎదగాలి, ఆర్థిక వ్యవస్థ పెరగాలి, ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ పెరగాలి, కొనుగోలు శక్తి పెరగాలి. అన్నిటికంటే ముందు భారతదేశం యొక్క ఘనమైనటువంటి మన వారసత్వాన్ని కూడా ఆర్థిక విధానంలో కానీ, సాంప్రదాయ విధానంలో కానీ, సంస్కృతి విధానంలో కానీ అన్నీ కూడా కాపాడుకుంటూ, మన దేశం యొక్క భాషలను కాపాడుకుంటూ, జాతులను కాపాడుకుంటూ, పద్ధతులను కాపాడుకుంటూ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచాలకు పురోగతి విషయంలో ప్రపంచాలతో పోటీ పడాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటిది ఇంకొక అంశం.